కొంతమంది చెప్తారు, నా మాట వినకపోతే నీ మీద శాపాలు పెడతాను, మట్టేస్తారు, ఏమేమి చేస్తారు. అవేమి జరగవు, మీరు నమ్మండి. ఇప్పుడు ఈయన ప్రవక్త, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి. ప్రవక్త అనే మాటకు అర్థము దేవుని నోటి బోరా. ఆయన దేవుడు ఏవైతే మాట్లాడాలనుకుంటున్నాడో అవన్నీ ప్రవక్తలతో మాట్లాడిస్తాడు. ఇవాళ రోజుల్లో ప్రతి ఒక్కడు ప్రవక్తే. నేను చెప్పేది దేవుడు చెప్పినట్టే, నేనే దేవుణ్ణి అని పలికే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, యెషయా చెప్పిన మాటలు, వాళ్ళని శపించిన మాటలను కూడా క్షమించమని ఆయనే ఒప్పుకునేలాగా చేసి వాళ్ళందరిని ఆశీర్వదించిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. భూమి ఆకాశాలు గతించిన ఆయన మాట గతించదు, మన మాట గతించిపోద్ది. మనం చెప్పేవన్నీ చెయ్యం. ఇవాళ మాటిస్తాం, రేపు చెయ్యం, మాట తప్పుతాం. కానీ యెషయా ప్రవక్త ఎప్పుడైతే మోకరించి సరెండర్ అయ్యాడో, నన్ను క్షమించు ప్రభువా అని పశ్చాత్తాపడ్డాడో, వెంటనే దేవుని దూత ఆ